बिहारी जय जय राधा राधा माधव माधवा कुंज कुंज बिहारी। बिहारी। गोपी जना वल्लभा गिरिवरधारी गोपी जय जन गोपी जन वल्लभ वल्लभा गिरधरि। गिरिवरधारी। यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन यशोदनन्दन व्रज जन रञ्जन रञ्जन यमुनातीरावनचारी यमुनतीरावनचारि। यमुनातीरावनचारी। जय राधा माधव कुंज बिहारी जय जय राधा राधा माधव माधवा कुंज बिहारी। बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे। हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे राम हरे हरे। हरे। जय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर निताय हरि गौर हरि बोल हरि बोल हरि बोल। बोल हरि हरि बोल हरि बोल बोल हरि बोल। जय जय प्रभुपाद 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 जय 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 प्रभुपाद 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 प्रभुपाद। जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय 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 गुरुदेव श्रीपाद गुरुदेव गुरुदेव श्रीपाद। श्रीपाद। जय गुरु महाराज शिला श्रीपाद की जय जगत गुरु शिला प्रभुपाद की जय श्री गौर निताय की जय श्री लक्ष्मी नरसिंह भगवान की जय श्री जगन्नाथ बलदेश्वरी महारानी की जय 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 श्री श्री राधा माधव की जय। ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। भगवद गीता श्रीमद् भगवद गीता 8వ అధ్యాయం 5వ శ్లోకం అంతకాలే చ మామేవ अंतकाले अंतकाले हरे च मामेवा मामेवा స్మరణ్ ముక్త్వా కలేవరం मरण मरणं कलेवरम्। कलेवरम्। वरम् యః ప్రయాతి సమద్భావం यः यः प्रयाति प्रयाति समभावम् समुद्भावम् యాతి నాస్తి యత్ర
नास्त्यत्र संशयः వ్యాధి नास्ति నాస్త్ర సంశయః नास्त्यत्र संशयः తెలుగులో హరే చదవండి. హరే కృష్ణ మహారాజ్ దండవత్ ప్రణామ్ మహారాజ్. భగవద్గీత యథాతథము భగవత్ ప్రాప్తి 8వ అధ్యాయము 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే అంత్యకాలములో చ కూడా మాం నన్నే ఏవ నిశ్చయముగా స్మరన్ స్మరించుచు ముక్త్వా విడిచి కలేవరం దేహమును ఎవడు ప్రయాతి పొందునో స అతడు మద్భావం నా దివ్య భావమును నన్ను యాతి పొందును నా ఆస్తి లేదు అత్ర ఈ విషయములో సంశయ సందేహము. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. కృష్ణ చైతన్యపు ప్రాధాన్యత ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడినది. కృష్ణ చైతన్యముతో దేహమును విడిచిన వారెవరైనను వెంటనే దేవాది దేవుని దివ్యభావమును పొందగలరు. దేవాది దేవుడు పవిత్రులలో పరమ పవిత్రుడు కనుక కృష్ణ చైతన్యములో స్థిరముగా నెలకొని ఉండెడి భక్తుడెవరైనను కూడా పవిత్రుడు కాగలడు. ఈ శ్లోకములో స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానమైనది. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడదు. కనుక మానవుడు జీవితారంభము నుండే కృష్ణ చైతన్యమును అభ్యసించవలెను. మానవుడు జీవితాంతమున విజయమును సాధింపదలచినచో శ్రీకృష్ణుని స్మరణ ఎంతో అవసరం. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరము జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప సహనమును తరోరివ సహిష్ణున కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వారికి ఆటంకములెన్ని ఎదురైనను వాటన్నింటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తనను కొనసాగించినచో జీవితాంతమున అతడు కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలుగును. హరే కృష్ణ మహారాజ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చదివారు. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరోద్భవాయ చ ప్రభుపాద సద్వాణి ప్రచారనిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय गुरु शिला श्रीपाद की जय. जगत गुरु शिला प्रभुपाद की जय. जय गौर प्रेमानंदे हरि हरि बोल. अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम्.
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. సో చాలా ముఖ్యమైన శ్లోకం. ఎవరైతే అంతకాలము నన్ను గుర్తుపెట్టుకుంటారో, నన్ను అంటే భగవంతుడు శ్రీకృష్ణుని, వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇందులో నాస్తి అత్ర సంశయ. నా అంటే దాని యందు సంశయమే లేదు. సో ఎవరైనా సరే చనిపోయేటప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకుంటే ఇంకా అందులో సంశయం లేకుండా వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. అందుకనే మన వాళ్ళు చనిపోయేటప్పుడు తులసి తీర్థం నోట్లో వేయటం, హరే కృష్ణ మంత్రం జపం చేయటం, కూర్చొని భజన చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి భగవంతుని గుర్తుపెట్టుకోవడం కోసం ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఇందులో ప్రభుపాద్ గారు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తున్నారు. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ కాన్షియస్నెస్ నియమ నిబద్ధాలతో, స్వచ్ఛమైనటువంటి హృదయంతో, భావంతో ఎవరైతే శ్రీకృష్ణుని సేవ చేస్తారో వాళ్ళు తప్పకుండా భగవంతుని గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే కృష్ణ చైతన్య, కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేయరో వాళ్ళకి భగవంతుని గుర్తుపెట్టుకోవడం సాధ్యపడదు. సో అందువల్ల మనము బేసిక్స్, ఫండమెంటల్స్, ఫౌండేషన్స్ అంటారు కదా, పునాదులు గట్టిగా ఉండాలి. సో మనకిచ్చిన పునాదులు చాలా సింపుల్ పునాదులు అనమాట. పునాదులు స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మన కృష్ణ చైతన్యంలో కూడా పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి మనకి. మొదటి పునాది ఆదౌ శ్రద్ధ. మొదట శ్రద్ధ ఉండాలి. ఏ పనిలో అయినా సరే, ఆధ్యాత్మికత కాదు, ఎందులో అయినా సరే రాణించాలి లేదా సఫలీకృతులు అవ్వాలంటే శ్రద్ధ చాలా అవసరం. మీకు ఎందులో శ్రద్ధ ఉందో దాంట్లోనే సఫలీకృత అవుతారు మీరు. అందులో సఫలీకృతమైనటువంటి అవకాశం లేదా ఎక్కువ. మనం ఒక దాంట్లో శ్రద్ధ లేకుండా సఫలీకృతం అవడం అనేది అరుదనమాట. ఇంకా అది ప్యూర్‌గా మన పాత కర్మ చాలా స్ట్రాంగ్‌గా ఉంటే దానివల్ల సఫలీకృతం ఏమైనా అవ్వచ్చు. అది కూడా ఇంతకుముందు శ్రద్ధ పెట్టుండాలి ఒకప్పుడు. ఇంతకుముందు కర్మ అంటే. సో అదే విధంగా ఈ కృష్ణ చైతన్యంలో కూడాను మొట్టమొదటిది ఏంటి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే ఉత్సాహంగా ఉండాలి కృష్ణ చైతన్యం అంటే. కృష్ణుడంటే ముందు ఉత్సాహంగా ఉండాలి. అప్పుడు కృష్ణ చైతన్యం అంటే ఉత్సాహంగా ఉంటుంది. అలాగే శ్రద్ధ అంటే నమ్మకం లేదా కన్విక్షన్. కన్విక్షన్ అంటే ఏంటి తెలుగులో? నమ్మకం కాకుండా ఇంకా వర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా తెలుగుకి సంబంధించిన ఉన్నారా? కన్విక్షన్. బలంగా నమ్ముతానంటారు కదా. గ్యారంటీగా తెలుసు కరెక్ట్. సో ఆ విధంగా కన్విక్షన్ ఉండాలి.
కృష్ణ చైతన్యమే అత్యున్నతమైనది. కృష్ణ చైతన్యమే నాకు అన్నిటికన్నా ఉపయోగమైనది. కృష్ణ చైతన్యం ద్వారానే నేను నిజంగా ఆనందంగా ఉండగలను. ఇదే అన్నిటికన్నా రుచికరమైనది. ఇది కన్విక్షన్ అంటే. దీన్ని దీన్ని సాధన చేయడం ద్వారా తప్పక నేను అంతిమ ఆహ్, ఏమంటారు? గమ్యస్థానం, పరంధామం, పరంధామాన్ని మనం తప్పకుండా చేరుకుంటాం. ఈ విధమైనటువంటి కన్విక్షన్ ఉండాలి. సో, ఉత్సాహం ఉండాలి, కన్విక్షన్ ఉండాలి, తర్వాత కమిట్మెంట్ ఉండాలి. కదా! కృష్ణ చైతన్యం అంటే ఏదో మనసు లేకుండా ఏదో 4 పనులు చేసి మెషిన్‌లాగా ముందుకెళ్ళే విషయం కాదు. కృష్ణ చైతన్యం అంటేనే కృష్ణుడితో సంబంధం. మనం ఎవరినైనా సరే సంబంధం ఏర్పరచుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేకుండా మనం ఏ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళం. తెలిసిపోతుంది. 2 రోజుల్లో, 4 రోజుల్లో తెలిసిపోతుంది. ఎక్కువ రోజులు సాగదది. సో, మానవ సంబంధాల్లో కొన్నిసార్లు మనం మేనేజ్ జేయొచ్చు. కమిట్మెంట్ లోపల నుంచి లేకపోయినా బయట నుంచి కవర్ జేయొచ్చు. కానీ కృష్ణ చైతన్యంలో మనం మేనేజ్ చేయలేం. ఎందుకంటే మనం మేనేజ్ జేయాల్సింది కృష్ణుడితో సంబంధం. మరి కృష్ణుడేమో సర్వాంతర్యామి. సో, అందువల్ల మేనేజ్ చేయడం చాలా కష్టం. మేనేజ్ చేయలేం. మనం వి హావ్ టు బి ట్రూ టు అవర్ సెల్వ్స్. మనం నిజంగా భగవంతుని శ్రీకృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి మనం సుముఖులమై ఉండాలి. ఆదో శ్రద్ధ. ఆ కమిట్మెంట్ ఉండడానికి ఇదేంటిది? సాధు సంగ. సాధు సంగం. సాధువులతో సాంగత్యం చేయాలి. సాధువులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మనకు ఆ కమిట్మెంట్ అనేది నేర్పుతారు. సాధువులంటే కేవలం మనకి ఆహ్, మన భక్తిలో మొదట్లో నేర్పించేవి మాత్రమే కాదు. అవి కూడా ఇంపార్టెంట్. ఎలా మాట్లాడాలి? ఎలా జపం చేయాలి? ఎలా బొట్టు పెట్టుకోవాలి? హ్మ్. ఎలా పూజ చేయాలి? ఎలా క్లాస్ ఇవ్వాలి? ఇవన్నీ గూడాను మనం నేర్చుకుంటాం. సాధువు మనకు నేర్పించేదేంటంటే, కృష్ణునికి అంకితం అవ్వటం. కమిట్మెంట్. హౌ టు గివ్ కమిట్మెంట్ టు కృష్ణ. సో, అది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది. ఎలా కమిట్మెంట్ ఎలా మనం మనస్ఫూర్తిగా ఎలా సేవ చేయాలి? మనస్ఫూర్తిగా తనని తాను భగవంతునికి అర్పించుకున్న వాడే సాధువు. సో, ఆ సాధు సంగం చేయటం ద్వారా మనం గూడా ఆ విధంగా అవ్వచ్చు. సో, మనకు వాళ్ళేమి నేర్పిస్తారు? ఫౌండేషన్స్. ఇప్పుడు మనం చూడండి సంగీతం నేర్చుకునేప్పుడు సరిగమ, పదనిస అవి నేర్చుకోవాలి బాగా. సా అంటే ఏ లెవెల్‌లో ఉంటుంది? రి అంటే ఏ లెవెల్‌లో ఉంటుంది? ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి నుంచి మంచిగా మెల్లిమెల్లిగా రాగాలు అవన్నీ నేర్పిస్తారు. ఫౌండేషన్ సరిగమలని. అలాగే మన భక్తిలో గూడా ఫౌండేషన్స్ ఉన్నాయి. శ్రద్ధలో ఏంటివి? 4 నియమాలు పాటించాలి మనం. ఫౌండేషన్స్ అన్నమాట. ఎందుకంటే అవి చేస్తే మనం దూరం అయిపోతాం. ఒకటి పాపం అది వేరే విషయం. ఇంకోటేంటంటే అవి చేయడం ద్వారా మనం శ్రీకృష్ణుడికి దూరం అవుతాం.
మన మానవ సంబంధాల్లో గూడా చూడండి. కొన్ని కొన్ని పనులు మనం చేయకూడదు. మనం నియమబద్ధతగా ఉండాలి. అప్పుడే మన సంబంధాన్ని మెయింటైన్ చేయగలం. ఫ్రెండ్ గాని, ఎవరైనా సరే బంధువులైనా సరే, భార్యాభర్తలైనా సరే. కొన్ని బౌండరీస్ ఉంటాయి. అవి దాటకూడదు. వాటి లోపలే ఉండాలి. దాటితే ఒకటి పాపం, ఇంకొకటి సంబంధం చెడిపోతుంది. అదే విధంగా భగవంతుడితో కూడాను ఈ 4 నియమాలు నో మీట్ ఈటింగ్, నో ఇల్సిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. ఇవన్నీ ఒకటి పాపం. ఇంకొకటేంటి దానికన్నా ముఖ్యమైనది ఇవి చేయడం ద్వారా మనం కృష్ణుడికి దూరం అవుతాం. కాబట్టి వాటి వల్ల చేయకూడదు. మెల్లిమెల్లిగా దూరంగా తీసుకెళ్తాం తెలియకుండా. అదే మాయ అంటే. మాయ అంటే కృష్ణుడికి సంబంధం లేని వాటిలో ఆనందం ఉందనుకోవడమే మాయ. వాటి ద్వారా మనం ఆనందంగా ఉంటామని అనుకోవడమే మాయ. సో, అందువల్ల మనం దూరంగా తీసుకెళ్ళే వాటిని ఆపేసి, భగవంతుడి దగ్గరగా తీసుకొచ్చేదాన్ని మనం తీసుకోవాలి. అవేంటివి? మొదట హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జపం చేస్తాం ప్రతిరోజు. జపం చేయటం వల్ల భగవంతుడి దగ్గరగా అవుతాం. భగవంతుడిని గుర్తుపెట్టుకుంటాం, స్మరిస్తాం. అలాగే భగవంతుని సేవ చేసుకోవాలి. సో, పొద్దున్న సాయంత్రం వరకు మనం చేసే సేవలన్నీ గూడాను ఎలా చేయాలంటే, భగవంతుడు ఏదో విధంగా మనకు గుర్తుండాలనమాట. అటువంటి సేవలు చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం ఫౌండేషన్స్ పెట్టుకుంటే సింపుల్ ఫౌండేషన్స్ అనమాట. వాటిని కరెక్ట్‌గా చూసుకుంటే ఆటోమేటిక్‌గా మనం కృష్ణ చైతన్యులం అవుతాం. అది మన ప్రభుపాద గారు ఇచ్చిన ప్రోగ్రామ్. శ్రీపాద మహారాజ్ గారు ఇచ్చిన ప్రోగ్రామ్. సేమ్ ప్రోగ్రామ్స్ మన సీనియర్ డివోటీస్ సందరానంద ప్రభుజీ వీళ్ళందరూ మనకు పంపిస్తున్నారు. సో, సాధ్యమైనంత వరకు మనం వాటిని చెయ్యాలి. కమిట్మెంట్ ఉంచుకోవాలి. మనకు మనమే పెట్టుకోవాలి. దీనికి నేను తగ్గను. కదా! మన కమిట్మెంట్ ఉంది. ఏంటి? ఎక్కడికెళ్ళినా సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొస్తాం. అది మన కమిట్మెంట్. సో, ఆ విధంగా మనం కుటుంబం బంధాన్ని మెయింటైన్ చేస్తాం. అవునా? అది మినిమమ్ మనం. సో, అదే విధంగా కృష్ణుడికి సంబంధించిన దాంట్లో గూడాను కొంచెం మినిమమ్ పెట్టుకోవాలి మనం. కమిట్మెంట్. దీనికి తగ్గే పని లేదు. ఏది ఏమైనా సరే. అది ఏదైనా సరే మనకు మనం ఆలోచించి పెట్టుకోవాల. మొదట్లో సాధన చేసేటప్పుడు. దానికి తగ్గకూడదనమాట. అలాగే ప్రసాదం తీసుకోవటం. రోజు క్లాస్ అటెండ్ అవ్వటం. మంగళారతి చేయటం. సో, మనకి వీలుండేట్టుగా మన ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకొని, దానికెప్పుడు తగ్గకూడదు. దాన్ని ఎలా అయినా సరే మెయింటైన్ చేయాల్సిందే. అంతే కదా! ఎంత కష్టమైనా తిరిగొస్తాం ఇంటికి. కమిట్మెంట్ మనమది. మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టం వచ్చినప్పుడు ఎళ్ళకుండా ఉంటామా? లేదు గదా! ఇంటికెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఆతుర పడతారు. అదొక పెద్ద ఇష్యూ కదా! ఎందుకంటే అది మినిమమ్ కమిట్మెంట్. ఒక కుటుంబం మనం కలిసి ఉంటున్నామంటే ఇది మినిమమ్ కమిట్మెంట్. ఒకవేళ ఎక్కడికి పోయినా ఎక్కడికెళ్ళినా సాయంత్రం తిరిగి రావాలి. మినిమమ్ అది. అలాగే భగవంతుడితో సంబంధం అంటే మినిమమ్ మనం కొన్ని పెట్టుకోవాలి మనం. నేను శ్రీకృష్ణుడి కోసం ఇది చేస్తాను. ఏదో ఒకటి పెట్టుకోవాలి. అది కమిట్మెంట్‌లో ఉండాలది. సో, అది చేయటం ద్వారా మెల్లగా దగ్గరవుతాం. అదే మనల్ని భగవంతుడి దగ్గర వరకు తీసుకెళ్తుంది. సో, ఆ విధంగా మనం కృష్ణ చైతన్య అలవాటు పరుచుకోకపోతే భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం కష్టం. అప్పుడేమవుతుంది? పునరపి మరణం, పునరపి జననం. మరలా మనకి పునర్జన్మ, మళ్ళీ జన్మ తీసుకుంటే ఏదో లైట్‌గా తీసుకుంటాం. పెద్దగా ఆలోచించం. అందువల్ల అప్పుడప్పుడు ఈ జంతువుల ఛానెల్స్ వస్తుంటాయి ఫారెస్ట్‌లో. డిస్కవరీ ఛానెల్ అని, తర్వాత యానిమల్ ప్లానెట్ అని ఇవన్నీ చూస్తుండాలి. ఏం జరుగుతా ఉందో. అవి ఎలా బిహేవ్ చేస్తుంటాయి, ఎలా హింసిస్తుంటాయి ఒకదానొకటి ఎలా హింస పెట్టుకుంటుంటాయి. సో, పునర్జన్మ అంటే అసమయ వ్యవహారం కాదు. సో, అది మొదట ప్రేరణ.
కానీ కృష్ణ చైతన్యం దానికి మించింది మనం. దాంతో మొదలవుతుంది. ఎందుకంటే అది జ్ఞానం అది. ఇచ్చేయటం వల్ల ఈ నష్టం, ఈ నష్టం ఇది జ్ఞానం. కానీ భగవంతుని సంతుష్టి చేయాలి అనేది భక్తి. సో, ఆ విధంగా మనం సాధన చేస్తే తప్పకుండా మనం భగవంతుని దగ్గరికి తిరిగెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అంతకాలే చ మామేవ స్మరణముక్తా కళేవరం. సో, ఫైనల్‌గా మనకు చెప్పేదేంటి ఆచార్యులు చెప్పే ప్రిన్సిపల్ ఏంటి ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ హిమ్. నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఇది మన ప్రోగ్రామ్ ఇది. సో, ఆ విధంగా ఉంటే మనం తప్పనిసరిగా చివర్లో గూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఏమన్నా ప్రశ్నలుంటే అడగచ్చు. दंडवत प्रणाम महाराज। हरे कृष्ण। చెప్పండి ప్రభుజీ. మహారాజ్, నిబద్ధతతో కూడుకున్న భక్తి అంటే ఏంటి మహారాజ్? అది అంటే ఏ విధంగా నిబద్ధత మనం ఏ విధంగా తెలియజేయగలం? అంటే అది మన మనసులోంచి రావాలా, లేకపోతే జస్ట్ మన ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా నిబద్ధత తెలియజేసుకోవాలా? బిగినింగ్ లో ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా నిబద్ధత తెలియచేయాలి. ఓకే గురు, ఓకే మహారాజ్. మరి ఫస్ట్ ఎప్పటికీ డిసిప్లిన్ అంటే ఫిజికల్, ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఫిజికల్. ఫిజికల్ గా డిసిప్లిన్ అయినప్పుడు మైండ్ ఆటోమేటిక్ డిసిప్లిన్ అవుతుంది. కరెక్ట్ మహారాజ్, కరెక్ట్. ఓకే ఓకే మహారాజ్. సో హరే అందరికి కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. మహారాజ్, దండవస్తున్నాం. చెప్పండి. అంటే మనకి ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 16 సార్లు జపమాల అన్నారు కదా, అది చేయడం అట్లా స్టార్ట్ చేయాలా? అవును. తర్వాత మనకే ఇష్టం ఏర్పడుతుందా? ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో పెళ్లి ఎలా జరిగేవి, ఒకరిని చూసుకునే వాళ్ళు కూడా కాదు. అవును. కానీ వాళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉండేది. ఎందుకంటే కమిట్మెంట్, వాళ్ళకి ఒక నిబద్ధతని ఫాలో అయ్యేవాళ్ళు. సో అది ఫాలో అవటం వల్ల ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయ్యేది. అయితే మరి ఇంట్లో అట్లా చేస్తే ఏమంటున్నావు? నువ్వు కౌంటింగ్ కోసం చేస్తున్నావు, నువ్వు భక్తితో చేయట్లే, అట్లా కామెంట్ చేస్తున్నావు. అట్లా చేస్తుంటాం కదా, 16 మాలలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంట్లో ఏమని కామెంట్ చేస్తున్నారంటే, నువ్వు భక్తితో చేయట్లేదు, నువ్వు కౌంటింగ్ కోసం చేస్తున్నావు అట్లా అంటున్నారు. పర్లేదు, కౌంటింగ్ కోసం చేయండి. కౌంటింగ్ కోసం చేయడం తప్పని అక్కడ రాసిందా? ఎందుకు ఒకటి చేస్తే సరిపోతుంది కదా, శ్రద్ధగా అటు ఇటు తిరుగుకుంటూ అట్లా చేస్తూ అట్లా అట్లా తప్పంటున్నారు. మనం చేసే పనులన్నీ శ్రద్ధగానే చేస్తున్నావా? చేయొచ్చా? అట్లా తప్పేం లేదా? తప్పేం లేదు, అలాగే చెయ్యాలి మాతాజీ. అదే సాధన భక్తి అంటే. ఓకే. ఇష్టం లేకపోయినా చేయడం కూడా భక్తే మాతాజీ. ఇష్టం లేకపోయినా చేయడం కూడా ఒక ఇష్టమే అది. ఇష్టం లేకపోవడం అనేది ఏం లేదు, కానీ పనులలో బిజీలో కొన్ని చేసి కొన్ని ఆపడం, మధ్యలో మాట్లాడడం అట్లా జరుగుతుంది. జపం చేసేటప్పుడు మధ్యలో మాట్లాడడం, ఎవరో రావడం. చేయకపోవడం కంటే అది చాలా గొప్పది. మాట్లాడుతున్నావు అంటారు. అసలు చేయని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాడికి అసలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి హోప్ లేదనమాట. ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి, చదువుతున్నారు, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కానీ చదువుతున్నారు. సో వాడికి ఎన్నో కొన్ని మార్కులు వస్తాయి కదా, పాస్ మార్కులు వస్తాయి. అసలు ఏం చదవకుండా చదివితే శ్రద్ధగానే చదవాలి, లేకపోతే నేను చదవకూడదు అని చెప్పి చదవకపోతే అడిగి ఏం రాదు.
అవునా? అవును. అవునవును. అంతే. అవును ప్రభు. అవును మహారాజ్. పిల్లలకి అలా చెప్తారా? నువ్వు చదివితే శ్రద్ధగా చదువు, లేకపోతే చదవద్దని అంటే చెప్తారా మనం ఇట్లా ఎవరన్నా? అంటే మనం ఇట్లా చేస్తుంటేనైనా కొన్ని రోజుల వరకైనా మనకు ఆ శ్రద్ధ అనేది వస్తుందా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయా? అట్లా నాకు ఒక డౌట్. తప్పకుండా పోతాయండి. దీన్నే నామవాస స్టేజ్ అంటారు ఇది. చేస్తూ ఉంటే ఇలాగ మెల్లిమెల్లిగా పోతాయి. ఇది పోవడానికి ఇదే మందు. దీనికేం చెప్తారంటే మన వాళ్ళు, మనకి పచ్చకామెర్లు వచ్చినప్పుడు దానికి మందేంటంటే పటిక బెల్లం. కానీ అప్పుడు అది పటిక బెల్లం చేదుగా ఉంటుంది. అవును. చేదుగా ఉన్నా సరే, ఇష్టం లేకపోయినా సరే తింటూ తింటూ ఉంటే అదే తియ్యగా అవుతుందన్నమాట. ఎందుకంటే రోగం పోతుంది, తియ్యగా వస్తుంది. శ్రద్ధ లేకపోయినా చేస్తూ చేస్తూ ఉంటే శ్రద్ధ అదే వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాడుతున్న మందు అక్కడ పటిక బెల్లం, ఇక్కడ మనం వాడుతుంది శ్రీకృష్ణుడు అన్నమాట. హరినామం అంటే శ్రీకృష్ణుడు స్వయంగా. సో ఆయన నయం చేయని జబ్బు ఏం లేదు ఇంకా. సో మనం చేయాల్సిందల్లా మందు తీసుకోవడం, హరినామం మందు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకటి, మనం పొద్దున హారతి చేస్తుంటే కూడా ఎందుకు ఇంత పొద్దున లేవడం అవసరమా? నిద్ర ఖరాబ్ చేసుకొని పొద్దుంతా పడుకొని పనులన్నీ ఖరాబ్ అవి చేసుకుంటున్నావు. మనం చేసేవి ఏంటంటే, అట్లా గడబడ ఫస్ట్ బాగా చేస్తున్నారు మా ఇంట్లో. వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి మాతాజీ. మనం కుటుంబంలో ఆహా, ఉన్నప్పుడు. వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఉమ్, లేట్ నైట్ అయి పడుకొని పొద్దున్న లేచినాం అనుకో, ఆ రోజు ఖచ్చితంగా గడబడ అవుతుంది. నువ్వు ఎందుకు లేస్తున్నావు? అట్లా ఉమ్, లేచి నిద్ర ఖరాబ్ చేసుకొని అట్లా చేయడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? అవన్నీ ఉమ్, నమ్మొద్దు. ఇట్లా 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 గడబడ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా కొంత కరెక్టే మాతాజీ. వాళ్ళు చెప్పేది కూడా మీకోసమే కదా, మీ మంచి కోసమే చెప్తున్నారు. వాళ్ళు ఏమి దీని మీద కోపంతో ఏం చెప్పట్లేదు కదా. అంటే ఒక మీరేమో ఇక్కడ చెయ్యాలి, ఎంత చేస్తే అంత బెటర్ అని చెప్తారు. మళ్ళీ ఇట్లా ఇట్లా అన్నప్పుడు మళ్ళీ ఇట్లా అంటారు. నాకు అదే అర్థం కాదు. అందులో కొన్ని మినిమం బేసిక్స్ ఉన్నాయి మాతాజీ. వీటికన్నా ఫౌండేషన్స్ ఉంది. నిద్ర పోకుండా మీరు ఎన్నాళ్ళు రోజు చేయగలరు? అలాగే చేయలేరు కదా. పగలన్నా పడుకోవాలి 2 గంటలు. రాత్రి పడుకోకపోతే పగలన్నా కవర్ చేయాలి మీరు. మీకు పగలు తీసుకునే టైం లేదనుకోండి, అప్పుడు మీరు రాత్రి కూడా పడుకోవాలి మినిమం. లేకపోతే ఓవర్ ద టైం మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రభుపాద్ గారు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ హెల్త్ సాక్రిఫైస్ చేసి మనం ఇది చేయాల్సిన పని లేదు. మన చెడు అలవాట్ని సాక్రిఫైస్ చేసి చేసుకోవచ్చు. అనవసరం వాటిని బానిస చేసుకోవచ్చు. కానీ మనం హెల్త్ బాడీ చేసుకుని సాధన చేయాల్సిన పని లేదు. రస్ చెప్పండి ప్రభుజీ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మహారాజ్. ఇది చాలా బాగా నచ్చింది నాకు మీరు చెప్పింది. మహారాజ్ ఇంకొక చిన్న డౌట్ అండి. హ్మ్. సాయం చేసే చేతులు, ప్రార్థించే పెదవులు, ఈ రెండిట్లో ఏది గొప్పదండి? నేను ఒక చదువుకునే వాడికి డబ్బు లేదు. వాడికి ఒక హ్మ్. 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే బుక్స్ కొనుక్కుంటాడు. అది హ్మ్. చేయడం గొప్ప, నేను అది ఇవ్వడం గొప్ప, హ్మ్. లేకపోతే నేను దేవుడు హుండీలో 1000 రూపాయలు వేయడం గొప్ప? దేవుడి హుండీ ఉందని పెద్దలు ఉన్నారు, ఇప్పుడేం హుండీ అంటున్నారు. అదే గురుజీ, అంటే అదే మహారాజ్, ప్రశ్న అంటే మారిపోయింది. అంటే 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 రెండింటికి కొంచెం మీరు చెప్పగలరనే ఉద్దేశం కొద్ది అడిగాను. ఇది నాకు ఎప్పటి నుంచో ఒకటి పీడిస్తున్న ప్రశ్న మహారాజ్ ఇది. హ్మ్. 2 చేయొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్. చెప్పండి. దండవత్. దండవత్. హరే కృష్ణ. ఇప్పుడు మనము సాధన చేస్తూ ఉంటాము, ఆ మాలలు అవన్నీ చేయడము. ఒక్కొక్కసారి ఆలస్యం అయిపోయి ఏదైనా మిస్ అయిపోతే అది మాయ అనేది కమ్మేస్తూ ఉంటది. అది ప్రాబ్లం అనేది మనకి అట్లా క్రియేట్ అవుతూ ఉంటది. మరి తర్వాత అంటే అప్పుడు మనకి దేవుడు ప్రొటెక్షన్ చేయడు అనే దాని అర్థము. అంటే మరి తర్వాత మనం చేసిన రోజు చాలా హ్యాపీగా కూల్ గా బాగా ఉంటది. చెయ్యనప్పుడు అదే కొన్ని పరిస్థితుల వల్ల ఆలస్యం అవ్వడం వల్లనో, లేట్ అవ్వడం వల్లనో, ఏదో కొన్ని కారణాల వల్ల
అలా అయితే ఆ రోజంతా డిస్టర్బ్డ్‌గా ఉంటది. అంటే అప్పుడు మనకి హ్మ్. దేవుడు ప్రొటెక్షన్ ఆపేస్తాడనా? అది ఏంటి? మీరు రోజు ఇంట్లో వంట చేస్తారు గదా ప్రేమతోటి. ఏదో ఓ రోజు ఇంట్లో బాగా చికాకుగా ఉండి చేయలేదనుకోండి. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారా? అంటే అరుస్తారు కదా! "బాలేదు ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నావు" అంటారు కదా! మీకు ఒంట్లో బానప్పుడు గూడా అలాగే అరుస్తారా? ఆహా! హ్మ్. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్ ఉందని నాకు తెలుసు. అలాగే శ్రీకృష్ణుడు గూడా మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆయనకి తెలుసు మిమ్మల్ని ఆయనేమి చిరాకు పడ్డు, ద్వేషించడు. సో, ఇంకా ఆయన మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్మ్. సో, మీరెప్పుడన్నా ఏదన్నా ఇబ్బందులలో ఏమైనా చేయలేకపోతే, చేయలేకపోయాను అనే భావన ఉన్నా చాలు. జెన్యూన్‌గా మీరు చేయలేకపోతే, చేయలేకపోయాననే బాధ ఉందనుకోండి. చేయలేననే భావన ఉంటే, అది కూడా భక్తే. ఎందుకంటే అన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా! ఒడిదుడుకులుంటాయి. కానీ మనసులో ఎప్పుడు భగవంతుడిని పెట్టుకోవాలి. ఆయన కమిట్మెంట్ ఉంచుకోవాలి. ఆయన్ని గోల్‌గా పెట్టుకోవాలి మనం. కదా! సైకిల్ నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకునేప్పుడు కింద పడతాం గదా! సో, కింద పడటం గూడా నేర్చుకోవడంలో భాగమే అది. కానీ కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి తొక్కటమే సాధన. అంటే మనం సైకలాజికల్‌గా అలా బౌండ్ అయిపోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు అలా అనిపిస్తుందా మహారాజ్? ఇప్పుడు మార్నింగ్ 7, 8 లోపు చేసే మాలలు ఒకవేళ మిగిలిపోయి ఆ రోజు నైట్ చేసుకున్నామనుకోండి. ఆ డే టైమ్‌లో జరిగే చిరాకు కల్పించే విషయాలు చాలా వస్తాయి. అంటే మామూలుగా డైలీ మార్నింగ్ చేసుకుంటూ మనం ఆ రోజంతా మనకి మైండ్ ఎట్లా ఉంటదంటే కూల్ ఉంటది. మనకదొక అవును. మెంటల్‌గా కరెక్టే అది. ధైర్యమో అది ఏంటో నాకర్థం కాదు కానీ, మిస్ అయిపోయిన రోజు, ఆ రోజు నాకి అనవసరమైనవి అన్నీ ఏంటంటే, కొత్తగా క్రియేట్ అయ్యి సమస్యలొస్తాయి. ఆడ సమస్య ఉండదు కానీ, ఆ సమస్యలాగా అట్లా వచ్చేస్తాయి. అవి అసలు విషయాలే కానివి కూడా విషయాలై కూర్చుంటాయి. అలా అంటే కొన్ని మాలలు అలా చేసిన అలా రోజు ఏం అంటే లేదు మార్నింగ్ మాతాజీ. మీరు ఒకరోజు చేయలేదని చెప్పి లేనివి అయిపోవటం అలా ఏం ఉండదు. అంతా మీ సైకలాజికల్‌గా. ఓకే. కృష్ణుడు మీ ఒకసారి మీరు కృష్ణుడి డివోటీ అయిన తర్వాత, ఆ! కృష్ణుడు మీకున్న అవరోధాలు తొలగిస్తాడే గానీ ఏమి కొత్తగా ఏమి రానివ్వడు. హ్మ్. హ్మ్. అర్థమైందా? అది ఊరికే మీ సైకలాజికల్. ఓకే. ఇంకోటేంటంటే డెఫినెట్‌గా మార్నింగ్ చాంట్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం చాంట్ చేయాలంటే అప్పటికి చాలా ప్రెషర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సో, ఇది చేయలేరు మీరు. అందువల్ల అవి అవి దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్ అన్నమాట. ఆ! ఆ! అర్థమైందా? అవును. మీరిప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ ఉంటది. ఆ టైంలో చేయకపోతే మీరు వేరే టైంలో ప్రశాంతంగా చేయలేరు. ఆ! అవునా? జాబ్ అవును. మొదలైపోతుంది. ఏదో ఒకటి లేదా హ్మ్. షాప్‌లో ఉన్నారు. షాప్ మొదలవుతుంది. మీరు ప్రశాంతంగా తినగలరా? అది హుహు. ఏ పనికైనా అంతే. ప్రతిదానికి ఒక టైమ్ ఉంటుంది. ఆ టైంలో చేస్తే బావుంటుంది. ఆ టైంలో దాటిపోతే చిరాకుగానే ఉంటుంది. ఏ పని తినటమైనా అలాగే ఉంటది. ఎవడోకడొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. లేపోతే ఏదో ఒకటి అవుతది. తిన్న మధ్యలో లేవాల్సొస్తది. చికాకుగా ఉంటది కదా! భోజనం అయినా మధ్యలో లెగలేం కదా! మధ్యలో లేస్తే చికాకుగా ఉంటది కదా! హ్మ్. సో, యాస్ సింపుల్ యాస్ భోజనం గూడా మనం సరైన టైంలో చేయకపోతే అది గూడా చిరాకుగానే ఉంటది. ఇంకా జపం గురించి చెప్పాల్సిన పనేముంది. హ్మ్. సో థాంక్ యూ గురూజీ. ఆ! సో, దాని గురించి మనం ఏమి ఆందోళన పడాల్సిన లేదు. ఇదేం అసహజమైంది గాదు. ఇది సహజమైందే ఇది. చేయాల్సిన టైంలో చేయకపోతే తర్వాత చిరాకు తెప్పిస్తుంది. అది ఏదైనా సరే. హ్మ్. మహారాజ్ నా దానికి సమాధానం రాలేదు మహారాజ్ అది. హ్మ్. యాక్చువల్‌గా ఏంటి ప్రభుజీ? మీ మీ దగ్గర రూ. 1000 ఉంది మహారాజ్. మీరు హుండీలో హ్మ్. ఏద్దాం అనుకున్నారు. ఒక విద్యార్థి మీ దగ్గరికొచ్చి అడిగాడు. మీరు హ్మ్. ఆయనకి మీరు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హుండీలో వేస్తారా? లేకపోతే సాయం చేస్తారా? నేనా? అవును మహారాజ్. మీ నిర్ణయం మాకు చెప్పండి మహారాజ్. నా నిర్ణయమా? ఆ టైంలో వచ్చి అడిగాడా? అవును జస్ట్ మహారాజ్. హుండీలో ఏస్తుంటే వచ్చి అడిగాడా? అంటే జస్ట్ సో అర్థం చేసుకున్నా ప్రభుజీ. అంటే మరి పక్కన మీ సాయం కోరొచ్చారు మహారాజ్. ఆ! ఓకే ప్రభుజీ. ఏది అప్పుడు చేస్తే ఆయనకిచ్చేస్తాను. ఏది చేస్తే భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు? అప్పటికి ఆ రూ. 1000 ఇచ్చేస్తాను.
మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి ఇంకో 1000 రూపాయలు డ్రా చేసి మళ్ళీ హుండీలో వేస్తారు. కదా మహారాజ్. అంటే ఓకే, మీ దగ్గర ఉందని సపోజ్ నా దగ్గర లేదు మహారాజ్, నాలాంటి వాడైతే ఏం చేయాలి? అంటే ఏది చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు? ఆ భగవంతుడికి 1000 రూపాయలు వేయడం ద్వారా భగవంతుడు మెచ్చుకుంటాడా, లేకపోతే అవసరం నీడీ పర్సన్ కి చేయడం ద్వారా మెచ్చుకుంటాడా? అంటే భగవంతుడు దేన్ని మెచ్చుకుంటాడు అన్నది నా ప్రశ్న మహారాజ్. అది భగవంతుడు ప్రతి సిచ్యువేషన్ లో ఒకేలా ఉండడు. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. అర్థమైందా? సో హుండీలో వేయటము, మనిషికి హెల్ప్ చేయటము 2 మంచివే. అర్థమైందా? జనరల్‌గా 2 కాన్‌ఫ్లిక్ట్ రావయ్యి. థియరిటికల్‌గా అయితే ఏమైనా చెప్పొచ్చు మనం. జనరల్‌గా కాన్‌ఫ్లిక్ట్ రావు. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటంటే మన మైండ్‌లో వస్తాయన్నమాట. అదా? ఇదా? అని. మీరు ఇంకో ప్రశ్న అడుగుతా. మీరు బజార్‌కెళ్లారు మార్కెటింగ్ చేయడానికి. ఆ రోజు మీరు బియ్యం కొని రాకపోతే మీ ఇంట్లో పస్తులుంటారు. అవునా? అవునండి, అవును. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడు. సేమ్ పర్పస్ కోసం. అప్పుడేం చేస్తారు మీరు? ఇంటికే ప్రిఫరెన్స్ ఇస్తాను మహారాజ్. నా ఇంట్లో పస్తులు ఉంచుకుని నేను సాయం చేయలేను కదా మహారాజ్. బాగా క్లారిటీ ఉంది. అంటే అంత ఉదాత్త హృదయం లేదు కదా మహారాజ్. నా ఇంట్లో వాళ్ళని అది నా బాధ్యత. నా ఇంట్లో వాళ్ళని పోషించడం నా బాధ్యత. ఇది సాయం. సాయం అంది నాకన్నా నాకు ఉన్న దానికన్నా ఉన్న దాంట్లో ఇవ్వగలిగితే ఇవ్వగలగడం. అంతేకాని నా ఇంట్లో వాళ్ళు పస్తులు పెట్టి చేయడం అంది అది. మీరు ఒక పని చేయొచ్చు ప్రభుజీ. మహారాజ్, ఆ వ్యక్తికి మీరు సాయం చేసి ఇది అడగచ్చు. నేను మీకు సాయం చేస్తాను. మీరు ప్రతి వారం తప్పకుండా మీరు మహారాజ్. గంట సేపు భగవద్గీత క్లాస్‌కి రండి. ఓకే మహారాజ్, అది బాగుంది మహారాజ్. చెయ్యొచ్చు, అది అడగచ్చు. ఖచ్చితంగా అడగచ్చు మహారాజ్. అది సాయం చేసి ఇలా అడగండి. భగవంతుడు చాలా హ్యాపీగా ఉంటాడు. లేకపోతే రోజు ఒక మాల జపం చేయమని చెప్పు. మహారాజ్. అదే మహారాజ్. సో ద్రౌపది గారు మన దీనికి కొన్ని ఫార్ములాస్ చెప్పారు. బుక్స్ ఆర్ ద బేసిస్. కృష్ణ కాన్షియస్నెస్. బుక్స్ ఆర్ ద బేసిస్. మనం ఏం చేసినా కానీ బేసిస్ ఏంటంటే ద్రౌపది గారి బుక్స్, మన శాస్త్రాలు. ప్యూరిటీ ఈజ్ అ ఫోర్స్. మనం ఏం చేసినా పర్పస్ ప్యూర్గా ఉండాలి. హిందీలో వేసినా, వేరే వాళ్ళకి సహాయం చేసినా ప్యూర్గా ఉండాలి పర్పస్. హుండీలో ఎందుకు వేస్తున్నావు అది కూడా ప్రశ్నే. 100 రూపాయలు వేసి 1000 రూపాయలు అడుగుతున్నావా? ఏంటి నీ పర్పస్? పిల్లడికి సహాయం చేస్తున్నా, ఏంటి నీ పర్పస్? ప్యూరిటీ ఆఫ్ ద పర్పస్. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. ప్యూర్గా ఉండాలి మనసు. మనం ఏం చేసినా ప్యూర్ పర్పస్, ప్యూర్ ఇంటెన్షన్తో చేయాలి. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. అప్పుడు నీకు ఫోర్స్ వస్తున్నాడు ఏం చేసినా సరే. భగవంతుడి ఫుల్ ఫోర్స్ మీతో ఉంటుంది అన్నమాట. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. ప్రతి ఒక్కదాన్ని మనం భగవంతుడి సేవలో వాడాలి. యూటిలిటీ. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నమాట. మీరు హుండీలో వేసిన భగవంతుడి సేవ యూటిలిటీ అయి ఉండాలి. వేరే వాళ్ళకి సహాయం చేసినా భగవంతుడి సేవ యూటిలిటీ అయి ఉండాలి. ఫైనల్ రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. ఎసెన్స్ ఏంది అంటే మనుషులు భగవంతుడి దగ్గరగా తీసుకురావాలి, రాగలగాలి. అది ఎసెన్స్. మీరు ఏ పని చేసినా సరే ఎసెన్స్ ఇది అయి ఉండాలి. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 అప్లై చేయండి. అలాగే. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ 4 అప్లై చేసి చెప్పండి. అంటే నేను నిజంగా హుండీలో వేసే కన్నా మహారాజ్
ఆ అబ్బాయికి నేను సాయం చేయడం, అది కృష్ణ కాన్షియస్‌లో చేయడం అనేది నా వరకు అది కరెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ అతన్ని కృష్ణ కాన్షియస్‌లోకి తేవడం వల్ల భగవంతుడికి అతని దగ్గరగా చేరదీసిన వాడిని అవుతాను. సో, హుండీలో వేసిన దానికన్నా కూడా 2 రకాలుగా నేను కృష్ణ భగవానుడికి దగ్గరైనట్టుగా అవుతుంది. ఒకటి నా నా ఆత్మ ద్వారా నేను దగ్గరవుతున్నాను. ఇంకొక ఆత్మను కూడా ఆయనకి దగ్గరగా చేరదీయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి నాకు అర్థమవుతున్నది మహారాజ్. సో ఫస్ట్ బుక్స్ ఆర్ ద బేసిస్. భగవద్గీతలో దానాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఉన్నాయి, చదవండి అది. ఓకే. ఉమ్. హ్మ్. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి చదవండి కొంచెం. హ్మ్. బుక్స్ ఆర్ ద బేసిస్. నువ్వు నేను అనుకోవడం వేరు కదా, శాస్త్రాలు అని చెప్తున్నాయి. గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు చేయాల్సిన యజ్ఞాలు ఉంటాయి, అంతేనా? మహారాజ్. ఒక్క నిమిషం హోల్డ్ చేయండి. సో ఇందులో ఒకటి ఏంటంటే వేరే వాళ్ళకి దానం చేయటం. ఇదేదో ఎవరో వచ్చి అడిగితే కాదు, ప్రతిరోజు చేయాలి. మన వైదిక ధర్మం ప్రకారం కేవలం మన కుటుంబ సభ్యులే కాదు, పక్కన ఇంకా ఎవరన్నా అవసరమైన వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా చూసుకోవాలి. యజ్ఞాలు ఉన్నాయి, చేయాల్సిన యజ్ఞాలు. పుస్తకాలు చదవటం, శాస్త్రాలు చదవటం, దేవత దేవత కాదు, ఏమంటది, భగవంతుని పూజించటం, తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి ఫీడ్ చేయటం, జంతువులు కూడా ఫీడ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యజ్ఞాలు చేయాలి గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు. సో దానం చేసేప్పుడు కూడా ఎలా చేయాలి అనేది భగవద్గీతలో ఉన్నది, చదవండి. ఇందులో ఉంటుంది 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్లో వస్తుంది. దానం ఎలా చేయాలి శాస్త్రాలు చెప్తే చదవండి. బుక్స్ ఆర్ ద బేసిస్. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. ఆ చెప్పిన ఇంటెన్షన్ మీరు ప్యూర్గా ఉందా లేదో కూడా సరి చూసుకోవాలి. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. అది చేసేది యూటిలిటీ ఏంటి? యూటిలిటీ ప్రతిదాన్ని వాడుకోవాలి, యూటిలైజ్ చేయాలి. ఊరికి ఆడపెట్టి ఉంచుకోకూడదు, అది ఊరిని పోగేసుకోకూడదు. అన్ని మనం ప్రతి ఒక్కటి సక్రమంగా యూటిలైజ్ అవుతుందో లేదో చూసుకోవాలి. టీచింగ్ ఈజ్ ద ఎస్సెన్స్. దీని ద్వారా అస్సలు జరగాల్సిన ఉపయోగం, ప్రయోజనం జరుగుతుందా లేదా చూసుకోవాలి. నిజమైన ప్రయోజనం ఏంటి? ఎన్ని ప్రయోజనాలు చేసి అంతిమంగా ఏంటి? అంతే నారాయణ స్మృతి. మీరు ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవడం కాదు కదా, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అంతిమంగా వాళ్ళు భగవంతుడి దగ్గర అవడానికి ఉపయోగపడుతుందా లేదా అది కూడా చూసుకోవాలి. ఓకే. ఓకే మహారాజ్. హరే కృష్ణ గురు మహారాజ్. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, నేను 2022 నుంచి ఇది ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాను గురుజీ. అయితే అప్పటి నుంచి నేను మీ మాట వినపడ్డది, నాన్ కొంచెం వెజ్ పెద్దగా చెప్పండి. నాన్ వెజ్ మానేశాను గురుజీ. మహారాజ్ వెరీ గుడ్. టీ మానేశాను, నాన్ వెజ్ మానేశాను. సరే, డైలీ 16 రౌండ్స్ జపం చేస్తున్నాను మహారాజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక ఇంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాను మహారాజు. అంటే ఆల్టర్ అంటే మంగళారతి ఆల్టర్ చేంజ్ చేసుకోవడానికి కానీ అది చేయలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళు సహకరించడం లేదు. ప్రసాదం తీసుకోలేకపోతున్నాను. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మహారాజ్. ఇది మనకు కొద్దిగా నిరుత్సాహపరుస్తున్నది. ఇట్లా అని ఇది ఇబ్బందులు తొలగించుకోలేకపోతున్నాను ఇది. అవును. సో ఏంటంటే మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్ని మారాలంటే టైం పడుతుంది మహారాజ్.
ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్. ఉత్సాహం ఉండాలి, అత్యుత్సాహం ఉండకూడదు. మహారాజ్. ఉమ్. అత్యుత్సాహం అంటే మీరు ఒక్కలే కదా, మీ కుటుంబం కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు తీసుకోగలరో కూడా చూడాలి కదా. మనం కళ్ళు మూసుకుని ఓ రయ్యమని పోనించకూడదు అందరి మీద. అవును మహారాజ్. సో మెల్లిమెల్లిగా ట్రై చేయండి భగవంతుడికి. చేయగలిగి చేస్తున్న వాటిని కంటిన్యూ చేయండి. ఇవైతే ఎవరు ఇంకో మిమ్మల్ని ఇంకో ఆపలేరు కదా. చాంటింగ్, నాన్ వెజ్ మీరైతే అదే సినిమా ఆపడం ఉండొచ్చు లేదు, కదా. అదే ఆపడం లేదు వాళ్ళు. ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి, ప్రే చేయండి. భగవంతుడు తప్పకుండా మీకు అలాంటి పరిస్థితులు కల్పిస్తాడు. దానికోసం మీరు వెయిట్ చేయాలి. ఇంకో సమస్య మహారాజ్, ఒకటి ఇది చాలా వేధిస్తుంది నాకు. ఉమ్, అంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఉమ్, కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల ఇక్కడ కుల వ్యవస్థలో ఉన్నాం కదా మహారాజ్. ఉమ్. వాళ్ళకు మరి మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు అయితే అనే ఒక సమస్య బాగా వేధిస్తున్నది మహారాజ్. దీన్ని ఎట్లా అధిగమించాలో అర్థం కావడం లేదు నాకు. వాళ్ళు కూడా భక్తులేనా? కాదు మహారాజ్, అంటే పెద్ద అమ్మాయి కొద్దిగా అంటే నన్ను చూసి చేస్తున్నది. ఆమె పెద్ద అమ్మాయి, ఉమ్. అంటే వాళ్ళు ఆమె కనుక్కోవాలి ఇప్పుడు మీరు. 15 వాళ్ళ years. మనసులో ఏముందో, వాళ్ళు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళని భక్తులు చేసుకోవాలనుకుంటున్నారు లేదో మీరు తెలుసుకోవాలి కదా. మీరు అనుకుని చిన్న చేసేస్తే పిల్లలు మహారాజ్, సరిపోదు కదా. ఒకళ్ళు 15 years, ఇంకొక అమ్మాయి 10 years అంతే. మీరు ఎప్పుడూ ఇంత టెన్షన్ ఎందుకు? ఇంకా ఆగండి, ఇంకా 6-7 ఏళ్ళు. అది అంటే ఆ ఒక సమస్య చాలా సమస్య అంటే ప్రస్తుతానికి సమస్య లేదు కదా ప్రభుజీ. ఎప్పుడు 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ లేదు. తర్వాత వచ్చే సమస్య. ఇప్పటి నుంచి టెన్షన్ తీసుకోవాలండి. కృష్ణ ఉన్నాడు కదా. మహారాజ్. 5-6 ఏళ్ళు మీరు నిశ్చింతగా ఉండండి. అర్థమైందా? అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు అంటున్నారు, నువ్వు ఇట్లా బాధ్యత లేకుండా చేస్తే తర్వాత పిల్లల పెళ్లిళ్ళు కష్టం కదా అని, కానీ అట్లా అంటున్నారు మహారాజ్. అది పెళ్ళిళ్ళు వాళ్ళు చేస్తారేంటి వాళ్ళు? చేయరు. ఉమ్. మీ చేయరు బాధ్యతలు మహారాజ్. ఎవరైనా తీసుకుంటారా అంటే కృష్ణుడే తీసుకుంటారు మీ బాధ్యతలు. భక్తులయ్యారు కాబట్టి ఓకే మహారాజ్. మీరు నిశ్చింతగా ఉన్నాడు. ఎవరేం చెప్పినా జరగాల్సింది ఎవరు? తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నా భక్తులు అవుతారో వాళ్ళ యోగక్షేమం నేను చూసుకుంటాను. మీరు భక్తులు అవ్వక ముందు జరిగేది భక్తులు అవటం వల్ల ఏది ఆగదు ప్రభుజీ. ఇదంతా అజ్ఞానం. మహారాజ్. మీకు కొంచెం ఇంకా ఎక్కువే జరిగింది కానీ తక్కువేం జరగదు. ఇది మాత్రం మీరు గ్యారంటీగా మీరు రాసి పెట్టుకోండి. ఓకే మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మహారాజ్. హరే చెప్పండి. కృష్ణ హరే కృష్ణ దండాత్ గురు మహారాజ్. మహారాజ్ ఇప్పుడు అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం అంటారు. మరి అంతిమ సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో నన్ను చేరుకుంటానికి మరి కృష్ణుడు క్లియర్ గా చెప్తుడు. మరి కొన్ని వైష్ణవ అపరాధాలు ఉంటాయి, నామ అపరాధాలు ఉంటాయి, తెలిసి తెలియక అనుకోకుండా యాదృచ్ఛికంగా అపరాధాలు చేస్తుంటాం. మరి ఆ అపరాధాలు అప్పుడు కౌంట్ అయితాయా కావా? అదే సందేహం గురు మహారాజ్. హరే కృష్ణ. మీరు తెలిసి చేసే అపరాధాలు మీరు కంట్రోల్ చేయండి, తెలియని కృష్ణుడు కాపాడుతాడు. ధన్యవాదాలు గురు మహారాజ్. ఓకే. హరే కృష్ణ గురు మహారాజ్. గురు మహారాజ్, ఒక చిన్న ప్రశ్న మహారాజ్. అయితే ఇప్పుడు చెప్పండి. సండే మాకు సత్సంగ్ జరుగుతుంది కదా మహారాజ్. హౌస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటాయి, ఆ రోజు చాలా సేవలు ఉంటాయి కదా మహారాజ్. అంటే కృష్ణునికి చేసే సేవలు చాలా ఉంటాయి. అప్పుడు జపం చేయడం ముఖ్యమా, అంటే సేవలు చేయడం ముఖ్యమా? అది ఒకటి. మీరు చేయకపోతే సేవలు ఆగిపోతే మీరు సేవలు చేసి అవి నెక్స్ట్ రోజు కవర్ చేయండి, నెక్స్ట్ సండే కల్లా కవర్ చేయండి. అంటే ఆ రోజు జపం అంటే సేవ మేమే చేయాలనుకున్నప్పుడు సేవనే ముఖ్య. మీరు చేయకపోతే సేవ ఆగిపోయేటైతే మీరు చేసి రౌండ్స్ మిగిలిన రౌండ్స్ నెక్స్ట్ సండే లోపు కవర్ చేయండి. ఓకే. అంటే ప్రతిసారి వేరే ఎవరైనా సేవ చేసే వాళ్ళంటే జపం చేసుకోవచ్చా మహారాజ్? మీరే ఎందుకు చేయటం? వేరే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు కదా. అంటే జపం ఒక్కటే వేరే వాళ్ళు చేయలేరు మీది. అది జపం వేరే వాళ్ళు చేయలేరు కదా. అంటే జపం చేసి ఒక్క సేవ వేరే వాళ్ళు చేయలేరు, అది మీరే చేసుకోవాలి. కాబట్టి వేరే సేవలు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు.
అంటే మార్నింగ్ తొందర లేచి కొద్ది జపం చేసేసుకొని సేవలు చేయడం ఉత్తమమా? అంటే డైరెక్ట్ లేస్తేనే సేవలలోనే నిమగ్నం అవడం ఉత్తమం? బ్యాలెన్స్ చేసుకోవడం బెటర్ మాతాజీ. అంటే జపం కొన్ని రౌండ్స్ చేసుకొని సేవ చేయడం బెస్ట్ కదా? అవును. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎలా ఉంది మహారాజ్ అక్కడంతా? ఇంకా మళ్ళీ ఏదో తెగి 18 గ్రామాలు అన్ని ఇంకా వరదలు వస్తున్నాయని అంటున్నారు. అందుకని విజయవాడ వైపు. తెలియదు మాతాజీ, మేము విజయవాడలో లేము, బయట ఉన్నాం విజయవాడకి. సో కరెక్ట్ సిచ్యువేషన్ నాకు తెలియదు. ఇక్కడైతే మేము చోటు బాగానే ఉంది మన టెంపుల్లో. ఇంకొకటి, ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్స్ లో అంటే ఇప్పుడు ఇంటికి సరుకులు తెచ్చుకోవడము, బయట ఇవ్వడము అన్నప్పుడు అక్కడ స్వార్థం కాదా? మనం అంటే కొందరు భక్తులు వాళ్ళ ఇంట్లో తినకపోయినా పర్లేదు, వాళ్ళు బట్ట కట్టుకోకపోయినా పర్లేదు అని వేరే వాళ్ళకి ఇస్తారు కదా. అవన్నీ మన పాత పురాణాలు చెప్తున్నాయి కదా. సో అక్కడ అంటే ఎవరైనా వాళ్ళ సొంత ఇంటికి చూసుకొని, పిల్లలు అన్ని చూసుకొని కదా బయట ఇస్తారు ఏదైనా. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అది భక్తుడిగా ఉండి మేము స్వార్థమే అవుతుందా? అప్పుడు ఏంటి అని ఇందాక అడిగారు కదా ఎవరు ఆ క్వశ్చన్. పర్లేదు, అంటే ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం ప్యూరిటీ వస్తుంది, అప్పుడు చేయగలరు సాక్రిఫైస్. ప్రస్తుతం మనం పాపాలు సాక్రిఫైస్ చేస్తే చాలు. ఓకే. చేయకుండా పనులు ఆపొచ్చు కదా. ముందు వేరే వాళ్ళని హింస పెట్టడము, వేరే వాళ్ళకి లంచాలు తీసుకోవటం, వేరే వాళ్ళని మోసం చేయటం, ఇవి ఆపొచ్చు కదా. ఓకే. సో ఇవందరూ ఆపితే ఎవరు పస్తులుండాల్సిన పని లేదు భారతదేశంలో. మనం కావాల్సిన పండించుకుంటున్నాం, ఎవరు ఆకలితో ఉండాల్సిన పని లేదు. ఏమంటారు? గ్రీడ్ లేకుండా ఉంటే చాలు. మన కుటుంబానికి కావాల్సింది ఉంచుకుని మిగతాది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అది కూడా చేయరు కదా. 7 తరాలు కావాల్సింది పెట్టుకోవాలి మనీ. 7 జతలు చెప్పులు పెట్టుకోవాలి, 30 జతలు చీరలు పెట్టుకోవాలి. సో అత్యాహార ప్రయాసశ్చ. సో మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా మనం తీసుకోపోతే అందరికి సరిపోతాయి. ఓకే. సో మిగతా మనం షేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతో, వేరే వాళ్ళతోటి. వాళ్ళు కొంచెం భగవంతుడి గురించి చెప్పచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఊరికే హిపోథెటికల్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంట్లో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యత నెరవేర్చి కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు. సో సో మొదటిది ఏంటి అంటే పాపాలు చేయడం ఆపాలి మనం. మనం పాపం చేయడం ఆపితే అన్నీ అందరికి చేరుతాయి. ఎందుకంటే మనం పాపం అంటే వేరే వాళ్ళు ఆపటమే పాపం, వేరే వాళ్ళకి వెళ్ళే మనం ఆపటం. మనం అత్యాశతోటి కావాల్సిన దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేసుకోవటం, కావాల్సిన దానికన్నా ఎక్కువ తినటం, పని చేసే దానికన్నా ఎక్కువ తినటం, దానివల్ల బరువు పెరిగిపోవటం. సో బరువు పెరిగే కంటే ఒక పూట ఆపి తినొచ్చు, వేరే వాడు పెట్టచ్చు కదా. ఎవరు అడగరు క్వశ్చన్లు. నేను బరువు పెరుగుతున్నాను, నేను ఒక పూట ఆపేసి వేరే వాళ్ళ సహాయం చేయొచ్చా, అది అడగరు. అవునా? సో మనం ఎంత పని చేస్తున్నామో అంత తినాలి. సో మనం ఎక్కువ దాచుకోవటం, ఎక్కువ తినటం ఇవి మానేయాలి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా అందరికి అన్ని దొరుకుతాయి. ఎందుకంటే అప్పుడేంటి, మనం బియ్యం ఎక్కువ తెచ్చుకోము, వాటి రేటు దొరుకుతాయి, అందరు కొనుక్కోగలరు కూడా. సో అత్యాహార ప్రయాసశ్చ,
అన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే అత్యాస, అత్యాహారం. తినగలిగిన దానికంటే ఎక్కువ తింటాం. జీవనం చేసిన దానికన్నా పని చేసిన దానికన్నా ఎక్కువ తింటాం. లేకపోతే అవసరానికి మించి డబ్బులు సేవ్ చేసుకోవటం. ఒక ఇంట్లో ఉంటే ఒక 10 ఇళ్ళు పెట్టుకోవడం. ఒకడే ఒక కంపెనీ తెలియకుండా వేరే కంపెనీలో 2, 3 జాబులు చేయటం. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, ఎన్ని చేసినా గాని శాంతి దొరకదు. ఫైనల్‌గా భక్తిలోకొస్తేనే శాంతి. సో, భక్తిలో ఆ శాంతి దొరుకుతుంది కాబట్టి భక్తులు వీటన్నిటిని మార్చుకోగలరు. సో, కృష్ణ కాన్షియస్‌లోకొస్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా ఈ దైవ గుణాలన్నీ అలవడతాయి. యస్య దేవే పరాభక్తి యథో దేవే తథో గురు తస్యైహి కటితాహి అబ్ధ ప్రకాశంతే మహాత్మ. సో, ఈ భక్తులు రావడం వల్ల ఏంటంటే ఈ దైవ గుణాలన్నీ అలవడతాయన్నమాట. ఉన్నదానికన్నా ఎక్కువ పోగేసుకోవటం, ఎక్కువ తినటం, దుర్భాషలాడటం, అహంకారంగా మాట్లాడటం, వేరే వాళ్ళని చిన్న చూపు చూడటం, వేరే వాళ్ళ మీద బలవంతంగా పెత్తనం చెలాయించటం. సో, ఇవన్నీ గూడా ఏంటంటే అసురీం భావం. అసుర భావాలన్నమాట ఇవన్నీ. సో, భక్తులవ్వటం వల్ల ఏమవుతుంది? అసుర భావాలన్నీ పోతాయి. అదే మనకు కావాల్సింది. ఆటోమేటిక్‌గా అన్నీ అందరికి భగవంతుడు అందరికీ అన్నీ సరిపోను ఉన్నాయి ఇక్కడ. సో, భక్తి భావం మనం అలవరుచుకుని ఎవరో కూడా అలవరిస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. హరే కృష్ణ హరే మహారాజ్ కృష్ణ. హరే కృష్ణ. ఆ! ఒక ప్రశ్న మహారాజ్. ఇప్పుడు కొంతమందికి జాబ్ చేసే వాళ్ళకి హ్మ్. 5, 6 వరకి వాళ్ళకి అయిపోద్ది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇవన్నీ వింటారు. ఇప్పుడు ప్రవచనాలు గాని చెప్పడం కానీ సరిగ్గా చేయగలుగుతారు. టైంతో పడుకుంటారు. మార్నింగ్ కూడా హ్మ్. టైంతో లేసి అన్ని చేయగలుగుతారు. అదే హ్మ్. బిజినెస్ ఉన్న వాళ్ళు కొన్ని చాలా లేట్ అయినా కూడా వాళ్ళు పడుకోవడానికి వీలు కాదు. అది వాళ్ళు హ్మ్. చేసుకున్న పాపం అది. పాపం వల్లనే పాపమేం దేవుడు లేదు. మన అట్లా పెడతాడా? గుణ గుణ కర్మలను బట్టి మనం ప్రెజెంట్ పొజిషన్ వస్తుంది. ఇంతకుముందు మన గుణ కర్మలను బట్టి ప్రెజెంట్ పొజిషన్ వస్తుంది. అర్థమైందా? యాక్చువల్‌గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వేరే వాళ్ళ కన్నా ఎక్కువ టైం ఉండాలి. హ్మ్. సో, ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఇంతకుముందు మన నేచర్ బట్టి మనం ప్రస్తుత పరిస్థితిలో ఉంటాం అన్నమాట. సో, మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి మనం ఉన్నట్టుండి మార్చలేం. మార్చలేము. సో, అప్పుడు అది ఎలా పాపమే మరి అనుకోలేము. అది పాపం చేయాలని అనుకోలేం. ఇంట్రెస్ట్ ఉంటది గానీ చేయలేరు. టైం సరిపోదు. హ్మ్. సో, అప్పుడేం చేయాలి మనం? సండే కవర్ చేయాలి బాగా. సండే గూడా ఉంటుంది. సండే ఎందుకు ఫెస్టివల్స్ ఉంటుంది. తెరుచుకోవడం? సండే ఉంటుంది. సండే ఎందుకు సండే తెరవడం? ఇప్పుడు మెడికల్స్ అవి బంద్ చేయనీకుండదు. అవి ఆ! బంద్ అప్పుడు చేద్దామంటే మన ఖర్చులెళ్ళవు. జీతం పెట్టుకోవాలి ఎవరో. పెట్టుకుంటే కౌంటర్ మీద కూర్చోలేరు గదా మరి. ఆ? మనమే ఉండాల్సొస్తది. అట్లాంటి కౌంటర్ మీద కూర్చోలేరు గదా! వాళ్ళు వర్క్ చేస్తారు అంతే. ఆ! క్యాష్ కౌంటర్ మీద మనమే కూర్చోవాల్సొస్తది గదా! మనం బానేసి ఇంట్లో ఇట్లాంటివి ఒక్కళ్ళేనా చేద్దామంటే కూర్చునేది మన కౌంటర్‌లో? ఇంకెవరు ఖర్చులెళ్ళవు. కూర్చోలేరా? ఒక్కళ్ళేనా కూర్చోగలిగింది కౌంటర్‌లో? అంటే నేను చెప్పేది మా హస్బెండ్ గురించి. తను అసలు ఆ! ఎప్పుడు తీరదు అన్నట్టే ఉంటాడు. పోనీలెండి. ఆయన చేస్తున్నారు. మీరు చేయండి ఏముంది? మీరు చేసే దాంట్లో ఆయనకి సగం వెళ్తుంది ఏముంది? ఓకే. తను అట్లనే అంటాడు. "నువ్వు చేయలే నాకొస్తదిలే" అంటాడు. ఆ! ఆయన జీతంలో మీకు సగం. ఆహ్, మీ మాలల్లో ఆయనకి సగం. ఓకే. లేకపోతే మీరు చెప్పండి నేను కూర్చుంటాను. మీరు రండి నేను కూర్చున్నాను చెప్పండి. క్యాష్ కౌంటర్‌లో గంట సేపు నేను కూర్చుంటాను చెప్పండి రోజు. లేకపోతే వారం 2, 3 రోజులు. ఒక పూట కూర్చోండి. ఏమైంది? చేయగలిగితే. సో, అది చేస్తే తప్ప ఇల్లు గడవలేదంటే ఆయన బాధ్యత చేస్తున్నారు. సో, మనం అప్రిషియేట్ చేయాలి. సో, వి కెన్ ఆయన్ని ఎంకరేజ్ చేయొచ్చు. వేరే భజన పెట్టుకోవచ్చు షాప్‌లో అప్పుడప్పుడు. లేకపోతే ఇలాంటివి చేయొచ్చు. అసలు ఖాళీ లేకుండా ఉండదు గదా! సో
టైం చేసుకోవచ్చు ఏదో టైంలో. ఇప్పుడు ఆయన షాప్ తప్ప ఇంక వేరే పనులేం చేయరా ఆయన? భోజనం, షాపు తప్ప? చెయ్యరు మరి భోజనం, మధ్యాహ్నం వస్తే కాసేపు పడుకోవడం, ఎప్పుడు నైట్ ఏమి 11, టీవీ 11 చూడరు, సినిమాలకి ఆ! వెళ్ళరు, ఏం చేయరు అది ఇంకా. చూస్తాడు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా చూస్తాడు. ఉమ్, కానీ ఎక్కువ టైం అయితే వేరే దేనికి స్పెండ్ చేయడు. ఆ, ఎంతసేపు షాపు, రావడం, తినడం, కాసేపు ఆ. పడుకోవడం, పోవడం అంతే. ఓకే, అలా అయితే ఓకే. ఆయన అంత బిజీగా ఉంటే ఓకే, మీరు చేయండి. మీరు బాగా చేయండి. సో ఎంత బాగా చేయాలంటే కృష్ణుడు మురిసిపోయి బిజినెస్ బాగా జరిగి ఇంకా ఆయనకి టైమే టైం. అంటే మనం శ్రద్ధగా చేస్తే, భక్తితో చేస్తే ఆయనకు టైం కల్పిస్తాడు ఆ భగవంతుడు. భగవంతుడు ఆయన ఎందుకు వచ్చాడు? రాగలుగుతాడా? ఎందుకు రాలేడు? కృష్ణుడికి మీరు ఛాలెంజ్ చేస్తున్నారా? చేయట్లేదు. నాకు ఒక డౌట్. అట్లా అట్లా మనకు ఆ, కల్పిస్తాడా? ఎందుకు చేయడు? యోగక్షేమ వహామ్యహం. ఎప్పుడైతే మీరు భగవంతుడి భక్తులు అవుతారో మీ చింతలన్నీ ఆయన చింతలు అవుతాయి. అవునా? ఆ, ఆ, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ చింతలన్నీ మీ భర్త ఉండటం వల్ల ఆయన ఇంత కష్టపడతాడు. అవునా అవును, కదా? అవును, అవును. సో అలాగే మీరు భగవంతుని భక్తులైనప్పుడు మీ కుటుంబం చింతలన్నీ ఆయన తీసుకుంటాడు ఆయన. ఓకే. సో ఒకవేళ మీ ఆయనకి చేయాలని సమయం వల్ల చేయకపోతే ఆయన తప్పకుండా సమయం కేటాయిస్తాడు భగవంతుడు. చేయాలని కూడా లేదు తనకి. ఉమ్. మరి ఆయన ఏం గుర్రాన్ని నీటి చేయాలని వరకు కూడా లేదు. తీసుకెళ్ళగలరా? మీరు నీరు తాగించగలరా? చేయాలని కూడా లేదు. చేయ నేను మొక్కితే ఆయన చేయగలుగుతాడా అని నాకు ఒక doubt. నేను నేను వేడుకుంటే ఆయన దారిలోకి వస్తాడా కొంచెమన్నా? ఆయన ఆయన అసలు స్వతంత్రం మీద ఆధారపడి ఉంటుంది మాతాజీ. నమ్మనే నమ్మడు. అసలు నమ్మనే నమ్మడు. అది మీరు ఆయన ఆయన మీద అది ఆధారపడి ఉంటుంది. అది ఆయన మీద, కృష్ణుడి మీద, ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అదే భక్తులు అవడం అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అసలు మాతాజీ. నమ్మనే నమ్మడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏంటి? అమ్మాయి, అబ్బాయి ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అవునా? అలాగే భక్తి కూడా భగవంతుడు ఆయన వాళ్ళిద్దరి మధ్యన విషయం అది. మనం చేసే ప్రయత్నం మనం చేయొచ్చు, అల్టిమేట్ గా వాళ్ళిద్దరి మధ్యన కదా. సో మనం మన పని చేస్తూ ఉంటే భగవంతుడు ఏదో రోజు కృప చేయొచ్చు, ఆయన కూడా మనసు మారొచ్చు. సో మనం పెద్దగా చేయగలిగింది ఏమి లేదు. అర్థమైందా? మీరు మంచిగా నడుచుకుంటే మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి ఆయన భక్తులు అవడం వల్ల ఇంత మంచిగా ఆహ్లాదకరంగా ఉంటారు మనుషులు అని ఆయన కూడా చేంజ్ అవ్వచ్చు, అలా అవ్వచ్చు. సో వేరే వాళ్ళు భక్తులు అవడం అనేది మన చేతులు లేదు. మనం ప్రయత్నం మనం చేస్తాం కానీ మనసుకు సంబంధించిన విషయం కదా. సమయం అయితే భగవంతుడు సృష్టించగలడు కానీ ఆయన ఒప్పించలేడుగా. అలా అయితే మనం ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. మనం అందరం ఎప్పుడు వైకుంఠ ధామంలో ఉండేవాళ్ళం కదా. భగవంతుడు కనుక భగవంతంగా మనం ఒప్పించేటట్టయితే. సో ప్రతిదానికి సమయం కోసం ఎదురు చూడాలి. మన చేతుల్లో పూర్తిగా లేదు, భగవంతుడి చేతుల్లో కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే భక్తులు అవడం అనేది ఆయన ఫోర్స్ చేయడు ఎవరిని. యథేచ్ఛసి తథాకరం. భగవద్గీత ఎంత చెప్పి చివరికి చెప్తాడు, యథేచ్ఛసి తథాకరం. ఆయన చిన్న పిల్లవాడు కాదు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా. సో మనసు ఉండాలి. అది ఆ మనసు రావడానికి ఏదో జరగాలి గమ్మత్తు. ఆ ఆయన గమ్మత్తు ఇంకా మనం అదే కాదు మహారాజ్. ఆయన ఏమంటాడంటే నువ్వు ప్రవచనాలు కూడా వినొద్దు. ప్రవచనాలు వినొద్దు. నువ్వు పూజ చేసుకో. పొద్దున లేవు. నువ్వు మధ్యాహ్నం పడుకుంటున్నావు కదా సరిపోతుందిలే. పొద్దున లేవు. అవన్నీ చేయి కానీ నువ్వు ఈ ప్రవచనాలు అనేటివి వినొద్దు అంటాడు. ఎందుకు వినొద్దు అంటే నువ్వు వాళ్ళ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేదంటే పో మరి. నువ్వు మొత్తం వెళ్ళిపో. బృందావనం వెళ్ళిపో. అక్కడనే ఉండు. ఇంకా మాతో కట్ చేసుకో. ఇట్లాంటి అంటాడు. నాకు చాలా టెన్షన్ అవుతుంది. మీరు 15 మీరు days కి ఒకసారి అలాంటి గొడవ అవుతుంది. మీరు అలాంటి టెన్షన్ పెట్టుకోవాలని నాకు అంత లేదని చెప్పండి. చెప్పినాను కూడా నేనేం అంత చేస్తలేను. అందులో ఒక్కొక్కరు ఎట్లా చేస్తారు.
నేను అసలు 1% కూడా చేస్తలేను, ఉమ్. దీనికే ఇట్లా అంటావేంటి అంటే, ఆ ఏమో నాకు స్థితిలో భయం ఆ వేస్తుంది, నాకు భయం స్థితిలోకి వేస్తుంది, వెళ్ళంటే నువ్వు వెనక్కి కొద్ది వచ్చేస్తాను, కొద్దిగా మీరు టెన్షన్ ఎక్కువైపోతుంది పడవాలని చెప్పండి. అంటాడు. ఉమ్. ఉమ్. యా అది మీరు భగవంతుని ప్రే చేసి మంచి ఐడియాస్ కోసం ప్రే చేయాలి. ఏం మాట్లాడాలి, ఆయనకి ఏం లాజిక్లు ఉన్నాయి, భగవంతుడు ఆయన లోపల నుంచి భగవంతుడి ప్రే చేస్తే ఆయన ఏదో ఒక ఐడియా ఇస్తాడు ఆయనకి మీకు. ఉమ్. యా క్లాసులు మీరు ఆయనకి ఇవ్వాల్సిన టైం మీరు ఇవ్వాలన్నమాట. మనకి పొద్దున్నే జరుగుతుంది కదా భాగవతం క్లాస్, ఆ టైంలో తన ఇంట్లో ఉంటాడు, అప్పుడు నేను ఇది వినుకుంటూ కూర్చుంటే ఆయన కోపం వస్తుంది. వస్తుంది కదా మరి, మరి వినాలి కదా మరి. రెండూ చేయాలి. అదే మరి, అదే మీ మేనేజ్మెంట్ మరి. ఎట్లా చేస్తాం మహారాజ్, రెండు ఎట్లా చేస్తాం? సరిగ్గా రెండు వినాం చేయకపోతే కదా అప్పుడు కనీసం అట్లా. ఆయన ఉన్నప్పుడు ఈ రికార్డింగ్ ఉంటుంది కదా, తర్వాత వినండి, ఏముంది. ఓకే. ఉమ్. ఆయన మీకోసం కష్టపడతాడు, మీ కుటుంబం కోసం. అవునా? అవును. ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు కదా మీకోసం, మీ కుటుంబం కోసం. సో ఆయన పట్ల మీకున్న బాధ్యత మీరు నెరవేర్చాలిగా. కానీ సో నాకు అనిపిస్తుంది ఇట్లా ఆ మగవాళ్ళు ఫస్ట్ వచ్చి తర్వాత ఆడవాళ్ళు వస్తే వాళ్ళు నిజంగా అదృష్టవంతులేమో అనిపిస్తుంది. అది మీ పరిస్థితి కాదు కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం. ఉమ్. మీ ఉన్న పరిస్థితిలో మీ బాధ్యతలు భారీగా మీరు నెరవేర్చాలి. ఇప్పుడు బృందావనంలో గోపికలు ఎలా చేసేవాళ్ళు, ఎంత బాగా చేసేవాళ్ళు అంటే భర్తకి సేవ. వాళ్ళు అసలు ఏం కంప్లైంట్స్ ఉండేవి కాదు అనమాట. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇంట్లో చేసిన పనులు చక్కగా చేసేవాళ్ళు, అన్నీ అటెండ్ అయ్యేవాళ్ళు. సో మనం కూడాను ఇంట్లో ఉన్నామంటే భారీగా మనం చేయాల్సిన ధర్మం మనం చేయాలి. అది చేయకుండా మనం ఆయన్ని అశ్రద్ధ చేసి భక్తి చేయమని. ఆహా, లేదు మహారాజు, ఏవి చేయడంలో ఏం తప్పేం ఉండదు, కానీ ఆయనకి వినడం అనేది ఇష్టం అనేది ఉండలేదు. నువ్వు వినకు, వింటే మొత్తం ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతావు, వద్దు అట్లా వాదిస్తాడు నాతో. అసలు వద్దే వద్దు, అవసరం లేదు, ఎందుకు పొద్దున 3-4 గంటలు, సాయంత్రం 3 గంటలు ఆ అట్లా చేయమని ఎవరు చెప్పారు నీకు, అవన్నీ నమ్మొద్దు, ఇట్లా గడబడి చేస్తాడు. ఉమ్. మెల్లిమెల్లిగా మీరు దాని అర్థం అదే మాతాజీ, మీరు టైం ఆయనకి ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలి. ఆయన షాప్కి వెళ్ళినప్పుడు మీరు వినండి. అంటే రికార్డు వింటే సరిపోద్ది ఇక దీన్ని బట్టి. రోజు చేస్తారు కదా రికార్డింగ్. అవును అవును. ఉమ్. ఒక గృహిణిగా మీరు చేయాల్సినవన్నీ ఆయనకి చేయండి. మీ ఇంటిలో చూసుకోవాల్సినవి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఉమ్. మీరు ఆయన కంటే కృష్ణుడిని ఎక్కువగా అటెన్షన్ ఇస్తారని ఆయన కలిగించకూడదు మీరు. అట్లానే అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా నమ్మవు, ఇప్పుడు మీ గురూజీతో చెప్పియాలి, నీకు ఏదైనా చెప్పాలంటే మీ గురూజీతో ఉమ్. చెప్తే వింటావు నువ్వు, అట్లాంటి మాటలు ఉమ్. అంటున్నాడు. అది ఆయనకన్నా కృష్ణుడికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చినట్టుగా ఆయనకు అనిపించకూడదు, అంతే. ఆ, మీరేం చేస్తారో మీ ఇష్టం. మిస్టేక్ నా దగ్గరే ఉంది కదా. మిస్టేక్ ఏం కాదు మాతాజీ, అంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్, మెల్లిగా నేర్చుకుంటాం మనం. ఓకే మహారాజ్. హరే కృష్ణ. ప్రే టు కృష్ణ విల్ గివ్ యూ ఐడియాస్. హరే కృష్ణ. సో ఈ రోజుకి సెలవు తీసుకుందాం ప్రభుజీ.
అందరికీ నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ.